తెలంగాణ ఎలక్షన్లు అయినాయి. అవును. సో ఎక్కడి నుంచి ఓటేసారు? నేనైతే నారాయణగూడ మాది కాన్సెస్సీ. నారాయణగూడలో వేసిన. ఓకే, వేసారు. ఏ పార్టీకి వేసి తెలుసుకోవచ్చు? కామన్ అన్ని పార్టీలు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం, మనకి ఇష్టమైంది మనసులో ఉంటుంది, అది ఎవరికి చెప్పరు. సో మీరు హ్యాపీ ఉన్నారా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి పనులు చేసేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది ముందుకి. ప్రజలకు మంచి పని లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సేమ్ అవుతుంది అంతే. సో మాస్టర్, ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే ఓకే, త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా? చెప్పాను కదా బ్రో, నేనేమంటున్నా ఒకటే, చూడొచ్చా చూడకూడదా అనే కాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన? టైం వస్తే పక్కా అంటే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నా. కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే. ఇక గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే. ఓకే, మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ కి కూడా సపోర్ట్ చేసిండు. బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు. నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను. బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. కానీ మీరు అమర్దీప్ అయితే సపోర్ట్ చెప్తాను. అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది. అవును, అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా కావాలని పెట్టిరా ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదు. కానీ అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు. అరే వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిని సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్కి పోయింది, ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు. అది హ్యాపీయా? అమర్దీప్కి హ్యాపీ కాదు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట. మస్తు బాధ అనిపించింది. అరే పాపం ఏడ్చుకుంటూ వీడియో చేసిందని చెప్పి దానికి ఏమంటే రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చిన? నాకేదో ఆయన వచ్చి అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలే. ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆయన గెలవాలి, అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన. అంతే చెప్పిన. కేవలం వాళ్ళ మదర్ ఏడ్చినందుకే అంతే. వాళ్ళ మదర్ అయినా నా మదర్ అయినా ఒకటే. ఇప్పుడు రేపు నా మదర్ కూడా అంతే ఉండొచ్చు. అందుకోసమే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చిందని అమర్దీప్ కి సపోర్ట్. పల్లె ప్రశాంత్ ఫ్యామిలీ కూడా చూస్తున్న వీడియోలు ఎందుకు వైరల్ అయిన, రోడ్ల మీద కూర్చొని ఆ పొలాల కాడికి పోయి ఏడ్చింది. మరి వాళ్ళ అమ్మ కనిపించలేదు మీకు? ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏడ్చింది? ముందు వీడియోలలో ఏడ్చింది, చాలా వీడియోలు ఏడ్చింది ఇంటర్వ్యూస్ లలో. నేను అవన్నీ ఎప్పుడు చూడలే. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. ఆ ఏడుపు ఏంటంటే సొంత కొడుకు కొంచెం హైలైట్ కావాలని, సొంత కొడుకు కొంచెం పైకి రావాలని చెప్పి ఏడ్చింది. మీరు ఎట్లా చెప్తారు? ఈ ఏడుపు ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టిండు, అరే వాళ్ళమ్మ పిల్లల గలీజ్ గా మాట్లాడిండా లేదా, అది నాకు నచ్చలే. ఇప్పుడు నేను వాళ్ళమ్మ ఏడుపు అయితే నాకు చూడలే. అసలు కామెంట్స్ గురించి అయితే ఏడ్చిందని నాకు తెలియదు, నేను చూడలే. నాకు మొన్న రీసెంట్ గా తను బయటికి పోయి వచ్చిన తర్వాత జైలుకు పోయింది కదా, జైలుకు పోయిన తర్వాత ఇంటికి పోయి పోలీసులు పట్టుకొచ్చినప్పుడు ఏడ్చారు. నాకు అది బాధ అనిపించింది. విత్ ఇన్ సెకండ్లో ఏమంటే ఆయన మీద వీడియోలు పెట్టా. వీడియోలు పెట్టి కోర్టు దగ్గర కూడా వెళ్ళా. ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది. కామన్, రేపు పొద్దున ఏ కొడుకు జరిగినా బాధపడతారు. అంటే ప్రశాంత్ విషయానికి వస్తే మాస్టర్, బిగ్ బాస్ అందరికన్నా మీకు ప్రశాంత్ బాగా క్లోజ్. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా తను కొన్ని సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చి, అంటే ప్రశాంత్ దగ్గర ఏంటంటే ఆయన దగ్గర ఎట్లుంటదంటే మనిషి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటే వస్తాడు, అవసరం ఉన్న తర్వాత మనసును కట్ చేస్తాడు. అవునా? అట్లాంటి మనస్తత్వం. మా దగ్గర టిక్ టాక్ ఉన్నప్పుడు నా దగ్గరికి, నాగరాజన్న దగ్గరికి కానీ మా దగ్గరకు వచ్చి వీడియోలు చేయించుకునేటాడు. వీడియోలు చేయించుకొని టిక్ టాక్ లో ఉన్నప్పుడు మాతోటి మేము చాలాసార్లు కలిసినాం. ఆయన దగ్గర ఎట్లా అంటే కొంచెం పేరు రాగానే కట్ చేసేస్తాడు. అది ఉండదు. ఆ మనస్తత్వం నచ్చదు మాకు ఆయన దగ్గర. అందుకోసం ఆ మనస్తత్వం నచ్చక రెండు మూడు సార్లు నేను కూడా నాగరాజు ఫోన్ చేసినాం ఏదో పని మీద. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయబోతే వాడితో మాట్లాడదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు అందుకోసమే ఆయనకు టిక్ టాక్ స్టార్లు ఎవరు కూడా సపోర్ట్ చేయలే. అట్లా ఆ మనస్తత్వం ఆయన దగ్గర నచ్చదు. మాకు బాగా పరిచయం. తర్వాత ఇక అవన్నీ నేను మనసులో పెట్టుకోలే. తర్వాత నేను ప్రశాంత్ గురించే మాట్లాడడానికి పోయిన. వాళ్ళ అమ్మ బాధ చూడలేక, వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక పోయి ఆడపోయి మందలిచ్చేసి ఆ కోర్టు కాడ దాకా పోయి మాట్లాడేసి వచ్చిన. అంటే అప్పుడు కూడా మీతో చాలా రీల్స్ చేసారు, టిక్ టాక్ లో కూడా సపోర్ట్ మస్తు చేసినాం మేము. నేను ఉప్పల్ వాళ్ళు గుంటినారాజు అక్కడ గండిపేట దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు, అందరం కలిసి చేసినాం. అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి, టిక్ టాక్ ఐడి హ్యాక్ అయిపోతే మేమే సపోర్ట్ చేసినాం, నేను నాగరాజన్న. మీ దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చిండు. ఇక అంతే, జనాలు ఎట్లుంటారంటే. సరే, ఇప్పుడు మన వీడియో ప్రశాంత్ చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తారు ప్రశాంత్? ఏం చెప్పేది ఏం లేదు, ఆయన చూసేంత టైం ఆయనకు ఉంటుందా కానీ ఏం లేదు. ఎవరైనా కానీ బ్రదర్, మనకు ఒక లైఫ్ ఇచ్చినోడు, మనకు ఒకటి పరిచయం చేసినోడు, మనకు ఒకటి ఎప్పుడైనా
గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఆడికి మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మంచిగా అయితే వాళ్ళని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాను అంతే. సో ఇంకోటి మాస్టర్, మీ వీడియోస్ ఫోక్ సాంగ్ అయితే కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ వాడతాడు వ్యూస్ కోసం అని చెప్పి బషీర్ మాస్టర్ అనుకుంటా. బోల్డ్ కంటెంట్ అంటే బట్టలు ఇప్పుకొని చేస్తాం అంటే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారేమో కదా అమ్మాయిలను ఎక్స్పోజింగ్ లో మాస్టర్. ఎక్స్పోజింగ్ సినిమాలలో చేసేది మేము అదే చేస్తాం అంతే. సినిమాలలో ఎక్కువ లిప్టులు పీసులు ఉంటాయి, మా దాంట్లో ఉండవు అంతే. బోల్డ్ కంటెంట్ అనేది ఏముంటుంది, సాంగ్ తగ్గ సిచ్యువేషన్ తీసుకుంటా. ఒకటే సాంగ్, అది కూడా ఖతర్ బాబా గుంటి నారాజు బీచ్ లో చేసిన సాంగ్, అదొక్కటే. అంటే ఆ కామెంట్ కూడా మాస్టర్ అంటే ఆ ఏజ్ కి ఏజ్ కి సంబంధం అట్లా అంటే తమిళ వాళ్ళు పెట్టుకోరా, తమిళ వాళ్ళు ముసలి వాళ్ళ కల్చర్ వేరు మన కల్చర్ కల్చర్ వేరు, వాళ్ళ మనసులేగా, వాళ్ళ కళ్ళతోనే కదా చూసేది. కామన్ ఇగో కామన్ తను చూస్తే కామన్ లెక్క ఉంటది, నార్మల్ గా చూస్తే నార్మల్. మీరు ఎలా చూస్తారు? నేను నార్మల్ గా చూస్తా కాబట్టి నార్మల్ గా చేసిన అంతే అంతే. ఇప్పుడు ఈ ఎప్పుడైతే పెట్టలేగా, జస్ట్ ఓన్లీ మేము ఏం చేయాలో ఆ సాంగ్కి ఏం చేయాలో కాన్సెప్ట్ అదే చేసా అంతే. సో ఇంకోటి ఏదో త్వరలో ఏదో దిగబోతున్నదని చెప్పి మాకు తెలిసింది, చిన్న పిల్లలు కావాలి 10 మంది హైదరాబాద్. అది ఎట్లా అంటే గల్లీ పొరగాల అని చెప్పి ఒక కాన్సెప్ట్, అంటే అందరు ఇంటర్వ్యూ సరే చేసుకొని ఒక 10 మంది గల్లీ బాయ్స్ ఉన్నారు అనుకో, ఆ బాయ్స్ తో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడినాను, క్రికెట్ ఆడినప్పుడు చిన్నప్పుడు ఆడే క్రికెట్ వేరు, పెద్దప్పుడు ఆడాడు. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంటాం మనం, ఒక బాల్ మిస్ అయినా రచ్చనే ఉంటది అప్పుడు. ఎస్, అట్లాంటిదే రోజు ఒక కాన్సెప్ట్ అనమాట. ఒకరోజు క్రికెట్, ఒకరోజు కబడ్డీ, ఒకరోజు ఫుల్ పెద్ద ప్లేట్ లో భోజనం పెడతా వాళ్ళకి, అట్లా కంటిన్యూటీ ఉంటాయి అనమాట. అదొక షో అనుకున్నా. ఇంకోటి తగ్గేదేలే అని చెప్పి ఒక గేమ్ షో భార్య భర్తలకి. ఇంకొకటి ఏమో వాంటెడ్, అంటే సోషల్ మీడియాలో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించి. ఓన్లీ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో, అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించే. ఇన్స్టాగ్రామ్ పేరు వాంటెడ్ అని అదొకటి చేస్తున్నా. కంటిన్యూగా వేరే షోస్ కూడా కంపల్సరీ మస్తు. నేను అవుపడినా అవుపడకపోయినా నా పేరు మాత్రం కంపల్సరీ ఉంటది. కొన్ని వాటిల్లో నేను ఉంటా. ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా మన లోకల్ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అసలు పోలీసు వాళ్ళు కష్టపడే దానికి ఫలితం ఉంటుందా ఉండదా, పోలీస్ స్టోరీ ఒకటి, ఓన్లీ పోలీస్ స్టోరీ అనమాట. ఓన్లీ పోలీస్ స్టోరీయే. పోలీసు వాళ్ళని ఎలా బదనాం చేస్తున్నారు, అలా పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే దాన్ని కూడా చేస్తున్నారు. ఇవన్నీ కలిపి చాలా భారీ లెవెల్లో ఉంటది. ప్లానింగ్ అంతా అయిపోయింది. ఆఫీస్ వచ్చి మాది రామంతపూర్ లో, ఆల్రెడీ మొన్ననే ఓపెన్ చేసిన. కంటిన్యూ కొట్టడమే. రేపు మా వైఫ్ బర్త్డే, ఆ బర్త్డే తర్వాత స్టార్ట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి మా తరఫు నుంచి కూడా. థ్యాంక్ యూ. సో ఇంకోటి మాస్టర్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బాధాకరమైన రోజు, అరే ఎందుకు రా నా లైఫ్ లో ఇది వచ్చిందని చెప్పి కూడా, అలాంటిది మీ లైఫ్ లో నాకు ఇప్పుడు రాలే. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు అనుకోలేదు ఎందుకురా మనం నేను అనుకోలే, కానీ నాకు అన్ని పనులు అయినా కానీ ఒకటే, నాకు సినిమాలో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి గోల్ అంతే. అదొకటే తప్ప నాకు ఏం లేదు అంతే. ఓకే. సో ఆల్రెడీ 15+ సినిమాలు తీసినట్టున్నారు అంతేనా? ఆ 15 సినిమాలు చేసిన, అవి పెద్ద హీరోలు 3 చేసిన. ఓకే. సో ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి వచ్చి కొట్లాడుతున్నారు మాస్టర్, ఇప్పుడు అందరు అయిపోయారు, ఇంకెన్ని రోజులు మాస్టర్? టైం పడుతుంది బ్రో. దేవుడు రాసిన రాత అది మంచి రాతే చెడ్డ రాతే కానీ కంపల్సరీ అది ఒక్క అరగంట అయినా అనుభవించక తప్పదు. అవునా కదా? ఇప్పుడు అంత స్టార్ యోగం వచ్చింది పల్లవి ప్రశాంత్కి, నైట్ పోలీస్ స్టేషన్ పోయి జైల్లో ఉండాలేడా? దేవుడు రాసిన రాత ఎవడు కూడా తప్పించలేడు. అదొకటి గుర్తుపెట్టుకుని చాలు. మనిషి దేవుడు లేడనుకుని చాలా మంది అనుకుంటారు, కానీ నువ్వు మంచి చేస్తే మంచిగా ఉంటుంది దేవుడు, నువ్వు చెడు చేస్తే చెడుగా ఉంటాడు దేవుడు. నీ మనసే ఒక దేవుడు. అది అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది. బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ప్రతి ఒక్కడు కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా నీ మనసే నీ దేవుడు. నువ్వు మంచి చేయాలనుకో మంచే జరుగుతుంది, నువ్వు చెడు చేయాలనుకో చెడే జరుగుతుంది అంతే. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కొంతమంది బ్యాక్ సపోర్ట్, యాజ్ వైఫ్ గానీ ఫ్రెండ్స్ గానీ బ్యాక్ సపోర్ట్ ఉన్నా కానీ నువ్వే కష్టపడేది. నా లైఫ్ లో నాకు ఎవరు సపోర్ట్ లేరు బ్రో. నాకు దేవుడు ఉండే సపోర్ట్ ఎక్కువ. హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు 2 ఉండే. ఒకటేమో గుండు హనుమంతరావు చనిపోయాడు, కామెడీ ఆర్టిస్ట్. ఒక అమ్మ ఉండే, పెద్ద అమ్మ, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు ఆమె. సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో బాగా ఉంటారు కాబట్టి
సో ఫ్రెండ్స్ గురించి మాస్టర్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న డే టు డే లైఫ్ లో వాళ్ళందరూ బిజీ అయిపోయినారు. సో ఫ్రెండ్లు కూడా మోసాలు అవి ఇవి అని చెప్పి మనం బాగా వింటున్నాం అనమాట, నమ్మినోకి వెన్నుపోటు కూర్చడం. సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరిని నమ్మొద్దు, ఫ్రెండ్షిప్ అనేది లేదు. మళ్ళీ ఇంకోటి కూడా సోషల్ మీడియాలో అన్న అని పిలిచినా నమ్మమాకండి, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్నే నమ్మమాకండి. అసలు ఎవడైనా వాడుకోవటానికే, ఏదున్నా డబ్బుకే వాల్యూ ఉంది. ఇప్పుడు ఎవడు చేసినా ఎన్నుపోటు పడవటమే. వాడు సగం నీతో ఉన్నాడు, సగం ఏరే ఆలోచనలోనే వస్తున్నాడు. అట్లాంటి రోజులు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మాస్టర్ ఈ టిక్ టాక్ గానీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ గానీ ఎప్పటి నుంచో చూస్తున్నాం? నేను ఒక 5,000 మందిని తీసుకొచ్చి ఉంటా, 5,000 మెంబర్స్ ని. నేను పెట్టిన గ్రూపులే ఒక 40-50 ఉన్నాయి. ఓకే. ఓన్లీ నా వెనక నేను చేసిన ప్రోగ్రామ్స్లలో వచ్చిన లేడీస్ జెంట్స్ మొత్తం కలిపి ఇంత కుప్పేసిన, ఒక రాయి సూపర్ ఎంత కుప్పేసిన. అట్లాంటి వాళ్ళే, అంత కుప్పేసిన వాళ్ళే ఇప్పుడు అంత వేరు ఉంటారు అనమాట. అంటే మనిషికి వాల్యూ లేదు, ఎవరిని నమ్మొద్దు అసలు, మనిషి అన్నట్టుండే నమ్మొద్దు. ఎందుకు మాస్టర్ మీరు అంత గట్టిగా అయిపోయారు, అంత స్ట్రాంగ్? నేను చూస్తున్నా కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో కాదు, 5 సంవత్సరాలు చూస్తున్నా. ఏం తెలియని వేస్ట్ ఫెలోని తీసుకొచ్చి ఇంత కుప్ప చేసిన. అంటే జనాలు ఎట్లుంటారు అంటే అంగుంటే అంగుమలయ లేకపోతే దెంగుమలయ, అందుతేనేమో జుట్టు పట్టుకుంటారు లేదా కాళ్ళు పట్టుకుంటారు, అట్లున్నాయి. అందుకోసం ఎవరిని నమ్మొద్దు అస్సలు. అలా చూసినప్పుడు కూడా బాధ అనిపించాలి. ఎందుకు బాధ తమ్ముడు? నేను 10 మంది మనం తీసుకొచ్చి వాళ్ళ స్థాయిలో కూడా మనం మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాతో ఒక వారం రోజులు, 2 వారాలు, 2 నెలలు తిరుగు, నీతో సెల్ఫీలు దిగేటట్టు నేను చేస్తా. నా దగ్గర అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎవడు వస్తాడు నాకు ఏదో చేస్తారని నేను ఎప్పుడు ఆలోచించాను. నా దగ్గర అంత టాలెంట్ ఉంది, జనాలకి ఏం చేస్తే లేస్తారు అనేది చెప్పి చూసుకుంటా చాలు, నేను అంతే. ఇప్పుడు నేను అసలు ఇప్పుడు నైట్ స్టార్ కావాలంటే కూడా నా దగ్గర మస్తు ఆలోచనలు ఉన్నాయి, ఎవరెవరినో తిట్టి. అవసరం లేదు తమ్ముడు, అది ఎన్ని రోజులు ఉండదు. మా అంటే ఒక 3 వారాలు యూట్యూబ్లలో అంతా సోషల్ మీడియాలో అవపడతాం, దాని తర్వాత మళ్ళీ రోజు చేసుకునే పని రోజే. అంటే అట్లా మనం తీసుకొచ్చినా బయటికి ఇట్లా ఎంబడెంబడే స్టార్లని మస్తు మంది ఉన్నారు తమ్ముడు. ఉదాహరణ కొన్ని పేరు, అంటే ఇంత పెద్ద కుప్ప ఉంది కదా, ఆ కుప్పలు ఇప్పుడు వైరల్ ఉన్న వాళ్ళు కొంత. ఇప్పుడు వాడు నటనం స్టార్ ఉన్నాడు, వాడు నేను తీసుకొచ్చినాడే. వాడు కావాలంటే మీరు అడగండి ఫోన్లో ఎప్పుడన్నా. గుంటి నాగరాజు ఉన్నాడు, ఇంకా సాయి కుమార్ అన్న ఇంతలా ఉండేటోడు, సుజన తిన్నవర సాంగ్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు. చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు మస్తు మంది. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారంటే, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఎట్లుందంటే, బషీర్ మాస్టర్ అందరికి అవకాశాలు ఇస్తాడు, ఈయన దగ్గరికి వెళ్తే కొంచెం మంచి పేరు వస్తుందనే ఉంటది. అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది వైరల్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా వైరల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరికి దడవను. నా దగ్గర ఉంటే బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి కానీ ఫేక్ ఐడితో పెట్టడమే తప్ప ఒరిజినల్ ఐడితో పెట్టడు వాడు. అట్లా కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటా మాస్టర్ అని చెప్పి నా దగ్గరకు వస్తారు అంతే. సూపర్. సో రాకేష్ మాస్టర్ అంటే మీకు ఎంతో ఇష్టం. సో ఇప్పటి నుంచో ట్రావెల్ చేస్తారు రాకేష్ మాస్టర్. సో రాకేష్ మాస్టర్ చనిపోయిన రోజు కూడా మేము ఎక్కడే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, చాలా బాధలో ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది రాకేష్ మాస్టర్? గుర్తొస్తున్నాడా మీకు? కూడా తెలుసా, రాకేష్ మాస్టర్ వల్లే నాకు ఇప్పుడు లైఫ్ లేదు. రాకేష్ మాస్టర్ వల్ల ఎప్పుడు డీలో చేసిన తర్వాత అయినా నేను ఆయన దగ్గరికి ఎందుకు పోయినా, మంచి హృదయం ఉండాలా, మంచి మనసు ఉండాలా. ఇప్పుడు ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి నా ఇజ్జత్ పోవాలని పెట్టిండు అంతే. తర్వాత మళ్ళీ ఆయన నుంచి కంటిన్యూ చేసుకున్నా, ఆయనతో లాస్ట్, ఆయన చనిపోయేంత వరకు లాస్టే ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కలిసిన నాకు దండం పెడతారు తెలుసా జనం. ఎందుకు పెడతారంటే, ఆయన వల్ల నీ పరువు పోయినా ఆయనతో లాస్ట్ వరకు నువ్వు జర్నీ వచ్చినా నువ్వు గ్రేట్ అంటారు. అది గ్రేట్ కాదు. ఎప్పుడైనా ఒక మనిషి అనేవాడు కుక్క బుద్ధి ఉంటుంది, ఆ కుక్క బుద్ధిని మనం పట్టించుకోవద్దు. వాడు మనిషా కాదా అనేది పట్టించుకోవాలి. వాడికి తెలిసి వస్తుంది ఒకరోజు. రాకేష్ మాస్టరు నేను చచ్చిపోతే ఎంతమంది వెరైటీగా వేస్తారని నీకు చెప్పిండా? ఒక దాంట్లో చెప్పిండు, జానీ ఇట్లా వేస్తాడు, శేఖర్ ఇట్లా వేస్తాడు, నా గురించి చెప్పిండా? ఆయనకు నా గురించి ఆ ఛానల్లో క్రియేట్ చేసి బ్యాడ్ ఇంప్రెషన్ చేయించారు. మళ్ళీ నేను ఎట్లా అంటున్నా ఆయనతో రిజెక్ట్ చేయించుకున్నా. అది కావాలి మనిషికి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా వైరల్ అయ్యారు, రాకేష్ మాస్టర్ శిష్యులు. అంటే సత్య మాస్టర్ కనిపిస్తాడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.